ఊరుకో లక్ష్మి, చిన్నపిల్లలా ఏడుస్తున్నావేంటి? ఊరుకో. అయినా ఏదో చిన్న పిల్లల కొట్లాట, దానికే నువ్వు ఇలా బాధపడితే ఎలా చెప్పో? అది కాదండి, జానుయే అలా మాట్లాడిందంటే తట్టుకోలేకపోతున్నాను. అసలు ఎక్కడికి దారి తీస్తుందో ఏమో అని చాలా కంగారుగా ఉంది. ఏం కాదు లక్ష్మి, నువ్వేం కంగారు పడకు. జాను ఇంకెప్పుడు అలా మాట్లాడదు. ఏదో తెలిసి తెలియక మాట్లాడింది. రేపటికి కోపం తగ్గిపోతుంది. నువ్వు ఇలా బాధపడి నన్ను బాధ పెట్టకు. నేను నీకున్నాను కదా, నువ్వు బాధపడకు లక్ష్మి అనే విధంగా అంటూ అలా మిత్ర ఓదార్చుతూ ఉంటాడు లక్ష్మిని. ఇక జయదేవ్ అదంతా చూసి ఇదంతా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎన్నాళ్ళు కూడా అరవింద నేను ఇద్దరి మధ్య ఈ బంధాన్నే కోరుకున్నాం, ఇప్పుడు ఈ బంధాన్నే చూస్తున్నాను అని అంటూ అలానే చూస్తూ ఉండిపోతాడు జయదేవ్. ఇక మరోవైపు మాత్రం పద అన్నయ్య, త్వరగా మనం ఈరోజు ఫ్రెష్ అయి త్వరగా ఆడుకోవాలి పద. అవును లక్కీ, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటన్నయ్య? నా షర్ట్ బటన్ ఊడిపోయింది కదా, పైగా మళ్ళీ మమ్మీతో చెప్తే కోప్పడుతుందేమో. షర్ట్ బటన్ ఊడిపోయిందని చెప్తే ఇప్పుడు ఎలా? పైగా మమ్మీతో ఛాలెంజ్ కూడా చేశాను, నా ఏ వర్క్ అయినా సరే నాన్నే చేస్తానని చెప్పాను. ఇప్పుడు నేను అమ్మ దగ్గరికి వెళ్ళి షర్ట్ బటన్ పెట్టమంటే పెడుతుందో లేదో, పైగా నన్ను కోప్పడుతుందేమో. అయితే ఇప్పుడు ఎలా ఎలా అన్నయ్య? ఏం చేద్దాం? డాడీకి ఎలాగో వర్క్ ఉంటుంది, షర్ట్ బటన్ డాడీ కుట్టలేడు కదా. ఇప్పుడు ఈ షర్ట్ బటన్ నాకు ఎవరు కుడతారు లక్కీ? అంతలో మనీష ఆ మాట విని, ఎందుకు కంగారు పడుతున్నావు జున్ను? మీ పిన్ని ఉంది కదా, మీ పిన్ని నీకు షర్ట్ బటన్ కుడుతుంది కదా. అవును కదా, అయితే పద అక్కి అని అంటూ వెంటనే అలా వెళ్తూ ఉండగా పాచికం వేశాను, ఇక దీంతో రగులుతుంది అని మనసులో మనీష అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం అవును జున్ను, ఏంటి? పైగా నువ్వు వెళ్ళావనుకో, మీ మమ్మీ చూస్తే మీ మమ్మీకి చెప్పకు, మళ్ళీ కోప్పడుతుంది కదా. నేరుగా మీ పిన్ని దగ్గరికి వెళ్ళు. ఈ విషయం గురించి మీ నాన్న దగ్గర కూడా ప్రస్తావించకో. నువ్వు మొదటిసారి ఒక మంచి విషయం చెప్పావు మనీషా అని లక్కీ అంటూ వెంటనే కాల వెళ్తూ ఉండగా, అన్నయ్య నాన్న ఉన్నాడు కదా, చూస్తాడు కదా. అయితే నువ్వు నాన్నతో మాట్లాడు, నేను నేరుగా పిన్ని దగ్గరికి వెళ్తాను. సరే అన్నయ్య, త్వరగా వెళ్ళు, నేను నాన్నతో మాట్లాడతాను అని అంటూ వెంటనే మిత్ర దగ్గరికి లక్కీ వచ్చి, నాన్న స్కూల్ నుండి వచ్చేసారా? వచ్చేసాం నాన్న. నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు, జున్ను ఎక్కడా? వచ్చాను నాన్న, ఇంట్లోకి వెళ్ళాడేమో నేరుగా. అవునా అనే విధంగా అంటూ ఉండగా, పిన్ని పిన్ని అమ్మకు ఒక విషయం చెప్పకు పిన్ని, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. నా షర్ట్ బటన్ ఊడిపోయింది, నువ్వు కుట్టవా పిన్ని? అమ్మకి మాత్రం తెలియకూడదు అని అనగానే, ఏంటి మీ పనులు చేయడానికే ఉన్నానా నేను, వెళ్ళు అని అంటూ కోపంగా బయటికి నెట్టేసి డోర్ తలుపులు పెట్టగానే ఒక్కసారిగా అమ్మా అని జున్ను గట్టిగా అరవగానే ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది మనీషా? అలా ఆ జున్నుని నెట్టేసింది ఏంటి? అవునండి, మనం వేసిన పాచికం బాగా సెట్ అయింది. నేను ఈ పాచికాన్ని బ్రహ్మాస్త్రంగా ఉపయోగించుకోబోతున్నానండి. అసలు నువ్వు ఏం చెప్తున్నావో అర్థం కావట్లేదు. మీరు చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో. ఇక అంతలో ఏమైంది జున్ను, ఏం జరిగింది? పిన్నిని షర్ట్ బటన్ కుట్టమంటే నేను కుట్టను, నేను నీ పనిదానినా అని నన్ను నెట్టేసింది అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. అంతలో వివేక్ వస్తాడు. ఏంటి వివేక్, ఏం జరుగుతుంది? ఏరా నువ్వు బాధపడకరా, నేను ఇప్పుడు నీ షర్ట్ బటన్ కుడతాను. అసలు ఏమనుకుంటుంది? మన దగ్గర ఉండాల్సిన విషయాలు పిల్లల దగ్గర దాకా తీసుకుని వస్తే బాగుండదు వివేక్. ఎందుకంటే ఇది మన దగ్గరి వరకే ఉండాలి. జున్ను నా కొడుకు, నేను నువ్వు ఈ ఇంటికి ఎలాగైతే వారసులమో జున్ను కూడా అలాగే ఈ ఇంటి వారసుడు. వాడి కళ్ళలో కన్నీరు నేను చూడలేను. ఇంకెప్పుడైనా ఇలా జరిగితే మాత్రం ఊరుకోను. వద్దు మిత్ర, ఇక వదిలేసాయి.
జాను తెలుసుకుంటుంది. ఏదో తెలిసి తెలియక ప్రవర్తించిందేమో అని జయదేవ్ చెప్పగానే ఇక కోపంగా మిత్ర వివేక్ని చూస్తూ ఉంటాడు. అన్నదమ్ముల మధ్య కాస్త కుబలాటం మొదలైంది. అవునంటే మొదలు కావాలనే కదా ఈ పాచికని వేశానో అనే విధంగా అంటూ ఉంటే దేవి అని చూస్తూ ఉండిపోతుంది. మరోవైపు అసలు పిన్ని ఎందుకు అలా చేసిందో అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది. నేనంటే ఎంతో ఇష్టపడే పిన్ని ఇలా ఎందుకు చేసిందో అని అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే మరోవైపు ఇక ఇద్దరు కూడా చెస్ ఆడుతూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం బాగా ఆకలిగా ఉంది కదా, మనం వెంటనే తినేసి త్వరగా పడుకుందాం పద అన్నయ్య అని అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే, అయ్యో ఏంటి డైనింగ్ టేబుల్ మీద ఎలాంటి భోజనాలు లేవో, ఈ డైనింగ్ టేబుల్ నిండా ఫుడ్ ఉంటుంది కదా, అయితే అమ్మని అడుగుదాం పదలకి అనే విధంగా అంటూ వెళ్తూ ఉండగా ఆర్డర్ ఆర్డర్ అని అంటూ ఒక వ్యక్తి రాగానే, ఏంటి ఈ ఇంట్లో ఒకరు ఫుడ్ ఆర్డర్ చేశారు, ఇదిగోండి బాబు తీసుకోండి అని అంటూ వెంటనే బిర్యానీని ఇవ్వగానే అప్పుడు లక్కీ జున్ను ఇద్దరు తీసుకుంటారు. అసలు ఇందులో ఏముంది అని అంటూ కవర్ని ఓపెన్ చేసి చూడగానే బిర్యానీ చూసి, నాన్న మన కోసమే ఆర్డర్ పెట్టారేమో పద అన్నయ్య వేడి వేడిగా ఉంది తినేద్దాం అని అంటూ అలా వెళ్తూ ఉండగా అంతలో జున్ను ఆగులకి, ఏమైందన్నయ్య ఇది నాన్న చేసిన ఆర్డర్లో లేదు, పిన్ని చేసిన ఆర్డర్లో ఉంది అని అనగానే, అమ్మో మనం ఈ ప్యాకెట్ని ఇవ్వకుండా ఉండడమే మంచిదైంది కదా అని లక్కీ అంటూ ఉంటే అంతలో జయదేవ్ వస్తాడు. ఆ ప్యాకెట్స్ ఏంటి, పిన్ని ఫుడ్ ఆర్డర్ చేసిందంట, అంతలో మనీషా వచ్చి, అవి మా కోసమే జాను ఆర్డర్ చేసింది, అవి ఇలా ఇవ్వండి అని అంటూ బిర్యానీ ప్యాకెట్స్ని మనీషా తీసుకుని వెళ్తూ ఉంటే ఇక పిల్లలు జయదేవ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నా కోడలు ఫుడ్ ఆర్డర్ చేయడం ఏంటి, తను కాదండి నేనే చేశాను, మరి ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది, నువ్వే ఈ ఇంట్లో అందరికీ ఆర్డర్ చేస్తే అప్పుడు మిత్ర మీద సింపతి పెరుగుతుంది కదా నీకు, మిత్ర కూడా చాలా సంతోషపడతాడు. ఇప్పుడు మిత్ర నాపై సింపతి పడటం కాదండి, వాళ్ళ మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య వైర్యం సృష్టించడం ముఖ్యం, అందుకే ఆర్డర్ చేసిందని అలా చెప్పి తీసుకుని వచ్చాను, వేడివేడిగా ఉంది తినేద్దాం పట్టండి అని అంటూ ఉంటే, ముందు జానుకి ఇవ్వాలి పదండి అని అంటూ జాను రూమ్లోకి వెళ్ళగానే, ఏంటి జాను ఏం ఆలోచిస్తున్నావు, ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా, ఇదిగో ఫుడ్ తిను, అయినా కింద ఫుడ్ ఉంటుంది కదా, మీ అక్క చెయ్యలేదు నువ్వే చెయ్యాలని అనుకొని అలాగే ఉంది, నువ్వు ముందు భోజనం తిను, నువ్వు కిట్టి పార్టీకి వచ్చినప్పుడు కూడా సరిగా తినలేదు, సారీ సారీ ఎందుకు చెప్తున్నావు మనీషా, అసలు నువ్వు చెడ్డదానివని అనుకున్నాను, ఇంత మంచిదానివని అనుకోలేదు, నీ గురించి నేను బాగా ఆలోచిస్తూ ఉన్నాను, పెళ్ళైనప్పుడు కూడా ఇదిగో ఆంటీ నిన్ను కోడలిగా అంగీకరించకపోతే అంగీకరించమని చెప్పాను, పైగా ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంటుందని కూడా నీకు చెప్పాను కదా, సరే అవన్నీ తర్వాత ముందు నువ్వు తిను, అసలే ఆకలితో ఉన్నావు అని అనగానే జాను ప్లేట్ తీసుకొని అందరం తిందాం కూర్చోండి, వద్దు నువ్వు తిను అని అనగానే తింటూ ఉంటే పాపం పిచ్చిది మేము చేసే నటనలో పడిపోయింది అని అనుకుంటూ ఉండగా ఇక మరోవైపు పిల్లలు బాధగా దీనంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. ఏమైంది పిల్లలు భోజనం చేయకుండా అలా ఉన్నారేంటి, పిన్ని ఫుడ్ చేయలేదు, అవునా ఇప్పుడే నేను వేడివేడిగా చేస్తాను, లేదమ్మా ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు తినేశారమ్మా, మనమే తినలేదు, మనకు మాత్రమే భోజనం ఏర్పాట్లు చేయి, అయితే మనం కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం అని మిత్ర అనగానే, అంటే 2 పొయ్యిలు కాబోతున్నాయా అని జయదేవ్ అనుకుంటూ కంగారు పడిపోతూ ఉండగా, వద్దండి మీకు బయటి ఫుడ్ పడదు కదా, పిల్లలకు కూడా పడదు, నేను త్వరగా చేసేస్తాను, వద్దు అసలే నువ్వు టైడ్ అయి ఉన్నావు కదా, త్వరగా ఆర్డర్ పెట్టేస్తే వచ్చేస్తుంది, నీకెందుకు శ్రమ, వద్దండి మీరు తృప్తిగా తింటే నాకు అంతే చాలు కదా అని అంటూ వెంటనే కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది లక్ష్మి. ఇక మరోవైపు అలా బిర్యానీ కుమ్ముతూ ఉంటుంది జాను. చూసావారా లక్ష్మి నీ కోసం ఎంతలా తాపత్రయపడుతుందో, లక్ష్మి గురించి అర్థం చేసుకోరా అని జయదేవ్ అంటూ ఉంటాడు మిత్రతో.